హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. రియల్మీ బ్రాండ్ నుంచి 14 సిరీస్లో ఫస్ట్ మొబైల్ అయితే లాంచ్ అయిపోయింది. అదే రియల్మీ 14X 5G మొబైల్. ఈ బడ్జెట్ రేంజ్ మొబైల్స్లో IP68 అండ్ 69 రేటింగ్తో వస్తున్న మొబైల్ ఇది ఒక్కటే. దీన్ని అయితే 15,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. మరి ఆ ప్రైస్ రేంజ్కి ఈ మొబైల్ వర్తా కాదా నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటా. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఏ డిపార్ట్మెంట్లో బాగుందని ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా అయితే చెప్తాను. మరి కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ని గుర్తించి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పట్లాగా ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ బాడీ మొత్తం పాలికార్బోనేట్ తోనే చేశారు, బట్ బ్యాక్ డైమండ్ డిజైన్ తో వస్తుంది. చాలా ప్రీమియంగా ఉంటుంది డిజైన్ అయితే. టోటల్ 3 కలర్ వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. లుక్స్ వైజ్ గా కానీ డిజైన్ వైజ్ గా కానీ చాలా ప్రీమియంగా ఉంటుంది మొబైల్ అయితే. 7.4mm థిక్నెస్ తో వస్తుంది అండ్ 197 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. బిగ్గర్ బ్యాటరీతో వస్తున్నా సరే ఈ మొబైల్ వెయిట్ అండ్ థిక్నెస్ అయితే చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఇంకా మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. అంటే కింద పడ్డా కూడా షాక్స్ ని కంట్రోల్ చేసి మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అండ్ మెయిన్ గా ఈ మొబైల్లో IP68 అండ్ IP69 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. IP68 రేటింగ్ వల్ల ఈ మొబైల్ 1.5 మీటర్స్ వరకు వాటర్లో అప్ టు 30 మినిట్స్ సర్వైవ్ అవ్వగలదు. అండ్ IP69 రేటింగ్ వల్ల జెట్ స్ప్రేస్ కానీ హెవీ ప్రెషర్లో కానీ అండ్ హాట్ వాటర్లో కానీ ఈ మొబైల్ అయితే సర్వైవ్ అవుతుంది. ఓవరాల్గా ఈ మొబైల్ ఎటువంటి వెదర్ కండిషన్స్లో అయినా ఈజీగా సర్వైవ్ అవుతుంది. అండ్ వాటర్ పడినప్పుడు స్పీకర్లోకి ఆటోమేటిక్గా వాటర్ అయితే వెళ్తాయి. దానికోసం ఈ మొబైల్లో సోనిక్ వేవ్ ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల స్పీకర్లోకి వాటర్ వెళ్ళినప్పుడు ఈ సౌండ్ వేవ్స్ వాటర్ని అయితే బయటికి నెట్టేస్తాయి. ఇదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే అద్దిరిపోతుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే. ఇది 1604x720 పిక్సెల్స్తో అయితే వస్తుంది. 2024 అయిపోయింది, 2025లోకి వస్తున్నాము. అయినా కూడా హెచ్డి డిస్ప్లే ఏంటి భయ్యా? FHD+ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ హెచ్డి డిస్ప్లేనే ప్రొవైడ్ చేశారు. 2025లో మనం 10,000 బడ్జెట్లో కూడా AMOLED డిస్ప్లేని ఎక్స్పెక్ట్ చేయాల్సిన రోజులు అయితే వచ్చేసాయి. అలాంటిది 15,000 బడ్జెట్లో హెచ్డి డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా IPS LCD డిస్ప్లేని. ఇంకా 120 Hz అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. 650 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వాటర్ డ్రాప్ టచ్తో అయితే వస్తుంది. అంటే డిస్ప్లే మీద వాటర్ డ్రాప్స్ ఉన్నా కూడా టచ్ అయితే బాగా వర్క్ అవుతుంది. దీనిలో అయితే వైడ్ 1L3 సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు, వైడ్ 1L1 కూడా కాదు. కాబట్టి మీరు ఆన్లైన్ కంటెంట్ లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇవన్నీ HDRలో అయితే కన్జ్యూమ్ చేయలేరు. సింగిల్ స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేశారు, బట్ లౌడ్గా ఉంది స్పీకర్ అయితే. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్లో యావరేజ్ అని చెప్తా. డిస్ప్లే అయితే మంచిదే, బాగోదు అని కాదు, బట్ ఈ ప్రైస్ రేంజ్కి మనం ఇంకా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. 6nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 4 lakhs నుంచి 4.5 lakhs మధ్యలో అయితే వస్తుంది. సేమ్ ప్రొసెసర్ని మనం 10,000 రూపాయల బడ్జెట్లో అయితే చూసాము. 10-12,000 బడ్జెట్లో ఉన్న ప్రొసెసర్ని తీసుకొచ్చి 15,000 బడ్జెట్ ఫోన్లో అయితే ప్రొవైడ్ చేశారు. బహుశా కాస్ట్ కటింగ్ కోసమేమో. 10,000 రూపాయల బడ్జెట్ అంటే గుర్తొచ్చింది, 2024లో లాంచ్ అయిన మొబైల్స్లో అండర్ 10,000 రూపీస్లో ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా దీనిలో LPDDR4X RAM అండ్ eMMC 5.1 స్టోరేజ్ని అయితే ప్రొవైడ్ చేశారు. UFS 2.2 కూడా కాదు, బట్ డే టు డే వర్క్స్లో అయితే ఎటువంటి ల్యాగ్ ఉండదు. కాకపోతే హెవీ గేమ్స్ ఆడేటప్పుడు ల్యాగ్స్ని అయితే నోటీస్ చేస్తారు. ఫ్రీ ఫైర్ లాంటి మీడియం గ్రాఫిక్ గేమ్స్ని అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, Realme UI మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు తెలిసిందే Realme UIలో ఎంత బ్లోట్వేర్ ఉంటుందో, సేమ్ దీనిలో కూడా చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. కాకపోతే మంచి విషయం ఏంటి అంటే వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మొబైల్ నుంచి. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. ఏంటి బ్యాక్ సైడ్ 3 కెమెరా మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి, వీడియేమో 2 కెమెరాస్ ఉన్నాయి అనుకుంటున్నారా? మూడోది డమ్మీ అండి. అండ్ సెకండరీ కెమెరా కూడా ఉన్న వేస్టే. 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్తో వస్తుంది అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ లెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. 2025లో కూడా 2 మెగాపిక్సెల్ లెన్స్
ఏంటి భయ్య, అది కూడా 15,000 రూపాయల బడ్జెట్లో. మినిమం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ప్రొవైడ్ చేసినా కూడా బాగుంటుండే. పిక్సెల్ వీడియోస్ అయితే మెయిన్ క్యామ్ యూస్ చేసి డీసెంట్గా అయితే తీసుకోవచ్చు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. వీడియో రికార్డింగ్ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి అప్ టు 1080p 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఇంకా దీనిలో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు, నైట్ మోడ్ ఉంది, ఇంకా రిమైనింగ్ అన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు జనరల్గా రియల్మీ మొబైల్స్లో ఏమేమి కెమెరా ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా దీనిలో అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఒక డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ మొబైల్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి, ఎందుకంటే 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఛార్జర్ అయితే బాక్స్లోనే వస్తుంది, సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాస్ట్ కటింగ్ కోసం ఛార్జర్ని అయితే తీసేయలేదు. ఈ ఛార్జర్ యూజ్ చేసి మొబైల్ని 0 to 50% 30 minutesలో అయితే ఛార్జ్ చేయొచ్చు, అండ్ 0 to 100% 90 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇంకా దీనిలో స్మార్ట్ ఛార్జింగ్ అండ్ స్మార్ట్ సేఫ్టీ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మొబైల్ని ఛార్జ్ చేసేటప్పుడు ఓవర్ ఛార్జ్ చేయకుండా అండ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసి కాన్స్టెంట్ ఛార్జ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ బ్యాకప్ అండ్ బ్యాటరీ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే వన్స్ ఫుల్ ఛార్జ్ అయితే మీరు ఒక మోడరేట్ యూజర్ అయితే 2 వర్కింగ్ డేస్ అయితే ఈజీగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, అండ్ హెవీ యూజర్ అయినా సరే 1 to 1.5 days అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 6GB 128GB మోడల్ 14,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు, అండ్ 8GB 128GB మోడల్ 15,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ చూస్ చేస్తే 1000 రూపీస్ అయితే తగ్గుతుంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 14X 5G మొబైల్ గురించి. ఇంకా ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, మీరు కనుక మిలిటరీ గ్రేడ్ డిజైన్ తోటి IP68 అండ్ IP69 రేటింగ్తో అండ్ బిగ్గర్ బ్యాటరీతో ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ని అయితే తీసుకోండి. అంతేగాని మీరు కనుక ఎక్కువగా గేమ్స్ ఆడుతూ కెమెరాని యూస్ చేస్తూ కంటెంట్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే యూజ్ అవ్వదు. సో డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా కాంప్రమైజ్ అవుతాము. మంచి బ్యాటరీ బ్యాకప్తో డిజైన్తో ఒక ఫోన్ కావాలనుకుంటే అది కూడా 15,000 బడ్జెట్లో రియల్మీ 14X 5G మొబైల్ని అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ మొబైల్ ఎక్కువగా అవుట్డోర్స్లో వర్క్ చేస్తూ ఎండనక వాననక తేడా లేకుండా కష్టపడుతూ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వాళ్ళకే యూజ్ అవుతుంది. మరి ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. Thanks for watching. Bye bye. Until next time.